माकलूर पुलिस ने मामिडीपल्ली ब्रांच पोस्ट ऑफिस के 8 लाख रुपये पेंशन रकम सरखा केस को हल करते हुए 2 मुलजमीन को गिरफ्तार कर लिया और मुकम्मल रकम बरामद कर ली गई। एसीपी निजामाबाद मिस्टर राजा वेंकट रेड्डी के मुताबिक ये वारदात 29-30 अगस्त की शब पेश आई थी, जब ब्रांच पोस्ट मास्टर नरेंद्र ने पेंशन की तकसीम के लिए निजामाबाद से लाई गई 8 लाख रुपये की रकम अपने मकान में रख दी थी। इसी दौरान रकम चोरी कर ली गई, जिस पर माकलूर पुलिस स्टेशन में मुकदमा दर्ज करके तहकीकात शुरू कर दी गई। तकनीकी शवाहिद और मोतबर इत्तलात की बुनियाद पर पुलिस ने मुलजमीन को गिरफ्तार किया, जिनकी शनाख्त कुंडा मोला राकेश नागेपुर और पत्ती साई कुमार असिस्टेंट ब्रांच पोस्ट मास्टर साकिन नागेपुर की हैसियत से की गई। पुलिस ने इनके कब्जे से 7,68,000 रुपये नकद रकम साई कुमार के मकान से और 32,000 राकेश के मकान से बरामद की। इसके अलावा वारदात में इस्तेमाल की गई डीओ मोटरसाइकिल और किस्तों पर खरीदे गए आईफोन को भी जब्त किया गया। तहकीकात में इंकशाफ हुआ कि साई कुमार गुज़िश्ता 3 वर्षों से असिस्टेंट ब्रांच पोस्ट मास्टर की हैसियत से मुलाजमत कर रहा था और पेंशन की रकम की आमद व ज़ख़ीरा अंदोज़ी से बखूबी वाकिफ़ था। इसी लालच में इसने अपने करीबी दोस्त राकेश को शरीक जुर्म बनाया। मनसूबाबंदी के तहत राकेश ने नरेंद्र के मकान में पनाह ली और रात देर गए रकम चोरी करके साई कुमार के पास पहुंचाई। बादशाह दोनों ने यह रकम मकान में छुपा दी। ताहम पुलिस की बरवक्त कार्रवाई से मुकम्मल रकम बाजियाब कर ली गई और दोनों मुलजमीन को गिरफ्तार करके अदालत में पेश किया गया। इस कामयाब कार्रवाई में नॉर्थ रूरल सर्कल इंस्पेक्टर श्रीनिवास की क़यादत में सब इंस्पेक्टर एम राजशेखर, अमला राजेश्वर, राजा रेड्डी, राकेश दत्तू गौड़, राजू, चरण और आईटी कोर के सागर व संदीप ने अहम किरदार अदा किया, जिन्हें सरकारी सतह पर सताइश की। पुलिस ने अवाम से अपील की है कि किसी भी मशकूक शख्स या वाक़े की इत्तला फौरी तौर पर पुलिस को दे, ताकि ऐसे जराइम की बरवक्त रोकथाम मुमकिन हो सके। 19 ఇయర్స్ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. పత్తి సాయి కుమార్ 23 ఇయర్స్, ఇతను అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్ ముబారక్ నగర్లో పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. నవీపేట మండలం ఇది నాగేపూర్ గ్రామం. వీళ్ళిద్దరు ఒక ప్లాన్ ప్రకారము ఏదైతే సాయి కుమార్ ఎవరైతే పనిచేస్తున్నారో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా, ఇతని సమాచారం ఉంది నరేందర్ దగ్గర ఏవైతే పెన్షన్ సంబంధించిన డబ్బులు పంచిన తర్వాత 8 లక్షల చిల్లర పైసలు అతని దగ్గర ఉన్నాయి, అతని కస్టడీలో ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఇతను కొద్దిగా జల్సా జీవితానికి అలవాటు పడి మొబైల్ ఫోన్ కొనుక్కోవాలి, కొన్ని ఖర్చులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ని కొండమల్ల రాకేష్కి చెప్పడం ద్వారా ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఎట్లా ప్లాన్ చేయాలి అని చెప్పేసి మొదట మామిడిపల్లి గ్రామంలో ఉన్న నరేందర్ ఇంటికి వెళ్ళి అక్కడ రెక్కీ చేసి ఆ ఇంటిని మొత్తం చూసుకొని, ఆ రోజు 29th రోజు నైట్ ఎవరైతే రాకేష్ ఉన్నాడో అతను నేను వాళ్ళ దగ్గర ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే కంప్లైంట్ యొక్క తెలిసిన వాళ్ళ నుంచి తెలుసు అని చెప్పేసి నమ్మించి వాళ్ళ ఇంట్లోనికి ప్రవేశించి వాళ్ళతో కొద్దిసేపు గడిపి వాళ్ళతో చిట్ చాట్ చేసిన తర్వాత వీళ్ళందరూ పండుకున్న తర్వాత 8 లక్షల రూపాయలు తీసుకొని పారిపోవడం జరిగింది. మనకి ఎటువంటి క్లూస్ లేకుండే దీంట్లో క్లూస్ లేకున్నా కూడా ఉన్న సమాచారం ప్రకారం టోటల్గా మనకున్న టెక్నికల్ ఎనాలిసిస్ మీద, మెయిన్గా టెక్నికల్ ఎనాలిసిస్ మీద డిపెండ్ అయ్యి ఈ కేసును ఛేదించడం జరిగింది. అదేవిధంగా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సాయి కుమార్ దగ్గర నుంచి 7,67,000 రూపాయలు, అదేవిధంగా రాకేష్ నుంచి 32,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ నేరం చేయడానికి ఏదైతే డియో వెహికల్ వాడారో అది కూడా సీజ్ చేశారు. అదేవిధంగా అతని దగ్గర నుంచి సాయి కుమార్ దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్, ఐఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇది ఎటువంటి క్లూస్ లేకుండా కూడా చాలా తక్కువ టైంలో ఎవ్రీడే కన్సిస్టెంట్ ఎఫర్ట్ చేయడం వల్ల ఈ కేసు ఛేదించడం జరిగింది. దీంట్లో ముఖ్య పాత్ర సిఐ నార్త్ రూరల్ ఆధ్వర్యంలో ఉన్న టీము సిబ్బంది, మెయిన్ రాజేశ్వర్, రాజారెడ్డి, రాకేష్, దత్తాత్రేయ గౌడ్, రాజు, చరణ్, తర్వాత ఐటీ కోర్ సిబ్బంది కూడా సాగర్, తర్వాత సందీపులు కూడా వీళ్ళు కాన్స్టెంట్ గా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎనాలిసిస్ చేస్తూ వాటి సహకరించడం వల్ల ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో అందరికీ కూడా సిఐ నార్త్ రూరల్తో పాటు ఎస్ఐ రాజశేఖర్తో పాటు సిబ్బంది అందరికీ కూడా తగిన రివార్డ్స్ అందజేయడం జరిగింది.